సిటిజన్ పల్స్ ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ, మకర సంక్రమణం, అలాగే కనుమ పండుగ పర్వదినాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ కూడా శ్రీ గంగా గౌరీ గణపతి కుమార వృషభ విష్ణు వైశ్రవణాదిత్యాది నవగ్రహ పరివార సమేత కైలాసనాథీశ్వరుల యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో సకల విధ సౌభాగ్యాలు, సకల సౌఖ్యాలు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క భోగి మరియు మకర సంక్రమణం అలాగే కనుమ పండుగ విశేషాలను గురించి తెలుసుకుందాం. ముందుగా అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందజేయాలనేటువంటి సత్సంకల్పంతో సిటిజన్ ప్రేక్షకులకి ప్రత్యేకంగా మరొక్కసారి పర్వదిన శుభాకాంక్షలు. నమస్కారం. మీ కొత్తపల్లి సురేష్ శర్మ. ముందుగా భోగి ఈ పండగ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విశేషం గురించి చెప్దాం. ఎక్కడో ఇది నిజమైనటువంటి కథ, దీనికి ప్రామాణికం ఉందా అనేటువంటి విషయానికి కూడా నేను లోతైనటువంటి ఒక పరిశోధనలాగా చేశాను. భో అనగా మనకి అర్థం సంస్కృతార్థాల్లో మామూలుగా మనం భోగం అంటే అందరూ అనుకుంటాం భోగభాగ్యాలు, మంచి ఐశ్వర్యం అని. భో అంటే నిజమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి ధాన్యము, అలాగే జ్ఞాన సంపద, అలాగే భగవద్ అనుగ్రహము, అలాగే అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహం అని కూడా ఆ యొక్క సర్వశబ్ద సంబోధిని గ్రంథాల్లో దాన్ని పరోక్షంగా ఉదహరించారు. పర్యాయ పదాలు అనేకం ఉంటాయి మనకి. అందులో ఇక గీ అనేటువంటి పద్మంలో మనం అక్షరంలో చూసినప్పుడు యశస్సు, ధాన్యము, లక్ష్మి, ఆ తర్వాత ముత్తైదువ, ఆడుపడుచు అంటే మన ఇంటికి వచ్చేటువంటి ఇవన్నీ మనం చూస్తే మన పెద్దలు పండగలు మనకి ఒక పెట్టడంలోని ఔచిత్యం కూడా మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈ పండగలకి ముందుగా ధాన్యం అంతా కూడా పర్వదినాలు అనగానే ధాన్యం అంతా మనం ఇంటికి పంట పండి ఇంటికి వచ్చేటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఇక్కడ పుష్యమాసంలో ఇది ప్రాప్తిస్తుంటుంది. ఈ పుష్యమాసము పౌష్యలక్ష్మి అమ్మవారు. ఎవరు పౌష్యలక్ష్మి అనేటువంటి విషయం కూడా లోతుగా చూసినప్పుడు పౌత్రి, పౌత్రుడు అని అంటారు. పౌత్రి అంటే మనుమరాలు, పౌత్రుడు అంటే మనుమడు అని. ఈ పౌష్య అనేటువంటి పదంలో ఆ షా యా అనేటువంటి దగ్గర కూడా ఆడపిల్లని 18 సంవత్సరాలు అంటే ఇదివరకు ఏంటంటే అష్టవర్షాత్ భవేత్ కన్యా అనేవాళ్ళు. అంటే 8 సంవత్సరాల్లో అప్పుడు వివాహం చేసేవాళ్ళు. ఇప్పుడు అష్టాదశ వర్షేత్ అంటే 18 సంవత్సరాలు దాటిన తర్వాత మనం అమ్మాయిని మనం ఆ యొక్క అత్తగారింటికి పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తాం. మరి ఇక్కడ యా అనేటువంటి అంటే షా అనేటువంటి పదంలో మళ్ళీ స్త్రీ వాచకంగా ఉన్నది, అట్లాగే కుటుంబ యశస్సు అని ఉన్నది. తర్వాత శౌర్య ప్రధానంగా అంటే సూర్యుడి ప్రధానంగా షా అనేటువంటి అక్షరంలో చాలా అర్థాలు చెప్పు ఉన్నారు. అవన్నీ మనం విపులంగా చర్చించుకున్నాం. ముందైతే పౌష్యం అనే దగ్గర లక్ష్మి అనేటువంటి శబ్దం ఉంది. ఆ యా అనేటువంటి అక్షరంలో త్యాగము అని ఉంది. అంటే ఇంటికి ఆడబిడ్డ లక్ష్మి అంటాం. కాబట్టి ఈ లక్ష్మిని త్యాగం చేసి ఒక ఇంటికి కోడలుగా పంపించేస్తున్నాం. మన ఇంట పుట్టినటువంటి ఆడపడుచుని మరొక ఇంటికి 18 లేదా 28, 30 ఎప్పుడైతే ఆ పాపకి వివాహం అవుతుందో ఆ పాపని మనం మరొక ఈమె ప్రకృతి మరొక పురుషుడి చేతిలో పెడతాం. నారాయణ స్వరూపంగా, లక్ష్మీ స్వరూపంగా ఉన్న ఈ కన్యని నారాయణ స్వరూపంగా ఉన్నటువంటి వరుడి చేతిలో పెడతాం. మరి ఇప్పుడు పెట్టినప్పుడు ఆ యా అనేటువంటి త్యాగము, యా అంటే త్యాగబుద్ధి అంటే లక్ష్మీ త్యాగము అని అర్థం. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఆడబిడ్డకి లాంఛనాలని, ఆమెకి ఏదో పసుపు కుంకుమాన్యాలని ఇస్తుంటాం. లక్ష్మీని ఆరోగ్యంగా కూడా కొంత ఖర్చు పెడతాం. ఇంతటితో వదిలేయలేదండి ధర్మశాస్త్రం. ఆడబిడ్డని పెళ్లి చేసేసి మనం ఆ అత్తగారింటికి పంపించేసాం కాబట్టి మన బాధ్యత తీరిపోయింది అని అనుకోవడానికి లేకుండా ఆ భో అనేటువంటి పదంలో విష్ణువు కూడా ఉన్నాడండి. చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి సమ్మేళనం పెద్దలు గుర్తించారు. సో భో అనేటువంటి పదంలో ఉన్నటువంటి ఆ భో అనేటువంటి విష్ణువుని, ఈ పౌష్యమాసంలో ఉన్నటువంటి లక్ష్మిని ఇద్దరినీ కలిపి లక్ష్మీనారాయణ స్వరూపంగా కన్యాదానం చేసిన తర్వాత వాళ్ళనంతటితో వదిలిపెట్టకుండా ఆ లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆమెని, నారాయణ స్వరూపమైనటువంటి ఈ అబ్బాయిని ఇద్దరిని కూడా మనం
మన యొక్క పండుగ పౌష్యమాసంలో వచ్చేటువంటి పండుగ. ఈ సందర్భంలో ఇంకా కొంచెం లోతుగా వెళ్ళినట్టయితే ఇది పితృమాసం కింద చెప్పబడింది. శూన్యమాసం అంటే ఆడబిడ్డని ఇంటికి పిలిచినప్పుడు దీంట్లో లోతైనటువంటి అర్థం కూడా ఉంది. అంటే ఉమ్మడి కుటుంబాలు ఉన్న రోజుల్లో ఎక్కడికక్కడ ఇంట్లో మేనత్తల పిల్లలు, మేనమామ పిల్లలు ఇట్లాంటి వాళ్ళకి ఏ కష్ట నష్టం వచ్చినా ఇంట్లో తెలుస్తుంటాయి. అదే తెలియనటువంటి పరిస్థితి ఉన్నటువంటి బయట సంబంధం ఇచ్చి చేసినప్పుడు అల్లుడికి ఇంట్లోని కష్ట సుఖాలు ఎలా ఉంటాయి అనేది తెలియడం కోసం కూడా ఈ పండక్కి పిలుస్తారు. పిలిచినప్పుడు సందర్భాన్ని బట్టి ఆ పిల్లవాడికి ఈ ఇంటిలోని ఆడబిడ్డని నీ ఇంట్లో ఇచ్చిన తర్వాత ఈ ఇంటి మీద కూడా నీకు ఒక ప్రేమానుభవాలు కలగాలి అని పరోక్షంగా ఈ పండుగ సందర్భంగా అల్లుడికి ఇంటిలోని కష్ట సుఖాల్లో కష్టాన్ని పరోక్షంగాను సుఖాన్ని ప్రత్యక్షంగాను చూపిస్తూ మేము ఇంత కష్టంగా ఉన్నా మీకు ఆ అమ్మాయిని అక్కడికి ఇచ్చాము, నువ్వు ఆ అమ్మాయిని కష్టపెట్టకుండా మరల ఆ అమ్మాయిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా చక్కగా చూసుకోవాలనే ఒక ఉదాత్తమైనటువంటి ఉద్దేశాన్ని కూడా మనసులో పెట్టుకొని భోగికి ముందు ఈ లక్ష్మీనారాయణ స్వరూపంగా ఉన్నటువంటి వీరిరువురిని పిలుచుకొని వస్తారు. ఆ సమయంలో మన ఇంటిలో ఉన్నటువంటి సమస్తమైన పాత వస్తువులు అంటే ఏవైతే అలక్ష్మీకరంగా ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో పాడుబడిపోయినటువంటివన్నీ అలక్ష్మీకరం. అంటే బండి చెక్కలు, ఇదివరకు బండ్లు ఉండేవి కాబట్టి ఆ బండికి సంబంధించినటువంటి చక్రాలకు సంబంధించిన కొయ్యలు, అలాగే ఇంటిలో వాడి అరిగిపోయినటువంటి ఆ చీపురు ముక్కలు, చాటలు పాతబడినటువంటివి ఇవన్నీ కూడా వేసేవాళ్ళు. అంతేగాని చెప్పులు గిప్పులు ఏవి పడితే అవి వేయకూడదండి. ఇవన్నీ అలక్ష్మి పోతుంది. అయితే ఇక్కడ చాలామంది తెలియక చేసే తప్పు ఏంటంటే భోగి పండుగ రోజున భోగిలో అగ్నిహోత్రుడు కూడా ఉన్నాడు. ఆ భో అనేటువంటి శబ్దంలో అని చెప్పాం కదా. ఈ అగ్నిహోత్రుడుని చాలామంది తెలియక ఏం చేస్తారంటే భోగి పండుగ అత్తగారాలుగా అందరూ వెళ్తారు. రాత్రంతా కూడా ముచ్చట్లు పెట్టుకుంటారు. వేకువ జామున చక్కగా లేచి గబగబ వచ్చేసి ఆ చలి మంటలు కాక్కుంటున్నట్టుగా ఆ యొక్క మంటలను వేస్తూ మధ్య మధ్యలో కాలుతో కూడా కొంతమంది ఆ మంటలను తంతుంటారు. ఇక్కడ భోగి మంట వేయడంలోని ఉదాత్తమైన ఉద్దేశం కూడా ఏంటంటే చాలామంది తెలియదు. స్నానము చెయ్యకుండా ఒకవేళ మీకు ఇబ్బంది అయితే చలికాలం కాబట్టి స్నానం చేయకుండా ఉంటే అది ఇబ్బందికరంగా మీకు ఏదన్నా కొంచెం ఆరోగ్యం బాగాలేదనుకుంటే భోగిలో మంటలు పెట్టినటువంటి కయ్యలు ఏదైతే కొయ్యలు పెట్టి దాని మీద నీళ్లు కాచి భోగి పళ్ళ నీళ్ళని అవి పోసుకునేవాళ్ళు పూర్వం రోజుల్లో. ఇప్పుడైతే భోగి మంట వేసేసి గమ్ముగా ఇంట్లో వచ్చి హీటర్లో నీళ్ళు చేస్తున్నాం అనుకోండి. యాక్చువల్గా అందులో కాగినటువంటి నీరు పోసుకోవడం ద్వారా ఆయుర్వృద్ధి కలుగుతుందని చెప్పి స్పష్టంగా ఈ పండగలోని ముఖ్య ఉద్దేశం. ఆ కట్టెల్లో కొన్ని కొత్త కట్టెలు మామిడి, వేప లాంటివి కూడా ఆ పాత వస్తువులతో ఈ కొత్త వస్తువులు కొన్ని చేర్చి వెలిగించేవాళ్ళు. తాటి అంటే తాళము అంటే తాటాకండి, తాళపత్రాలు అంటాం కదా మనం. ఆ తాటి ఆకులు కూడా తెచ్చి చక్కగా పాత ఇంటికి తీసినటువంటి పాత ఆకులను 2 కొత్త ఆకుల్ని చేర్చి ఆ తాళపలం అంటే తాటాకు, ఆ తాటి చెట్టు యొక్క పండులోంచి వచ్చినటువంటి మనం తేగలు అంటాం, అవి కూడా అందులో వేసి చక్కగా అవన్నీ తినడం అనేది కూడా దైవప్రసాదం కింద భావిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఆ ఇంటికి వచ్చినటువంటి మనుమరాళ్ళు, చిన్న చిన్న బిడ్డలు వీళ్ళందరికీ కూడా భోగభోగ్యాలు బ్రహ్మాండంగా ఉండాలి అంటే మహావిష్ణువు అనుగ్రహము, పౌష్యలక్ష్మీ స్వరూపమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం 2 ఉండాలి. ఈ ఈ పిల్లలు ఎవరు? ఈ అల్లుడు, అట్లాగే ఈ యొక్క కూతురు, మరియు కొడుకు, కోడలు. వీరు అక్కడ పండక్కి వెళ్ళుంటారు. వీళ్ళ తల్లిదండ్రులకి ఆ తల్లిదండ్రులకి ఈ ఇంట్లో ఆ కొడుకు కోడలు లేనటువంటి లోటు కనపడకుండా ఉండేందుకు ఈ కోడల్ని కొడుకులాగా భావించేటువంటి అల్లుడిని ఈ పండక్కి ఇక్కడికి ఆహ్వానించి వీరికి చక్కగా అంటే తర్వాత వారు పాతబడిన తర్వాత ఒక దశలో మళ్ళీ ఆ అల్లుడు ఇక్కడికి ఉంటారు. కొత్త అల్లుళ్ళు మాత్రం పండగలప్పుడు అత్తగారింటికి వెళ్ళడం అనేటువంటి సాంప్రదాయాన్ని కూడా దృష్టిలో పెట్టారు. అంటే ఆ ఇంటిలోని కష్ట సుఖాలు తెలియజెప్పే చక్కగా వారి యొక్క కష్టాన్ని పరోక్షంగాను సుఖాన్ని ప్రత్యక్షంగాను చూపిస్తూ వారికి ఆ ఊరి విశేషాలని తెలిపేటువంటి భోగి పండుగలో చాలామంది తెలియక చేసే తప్పేందంటే స్నానం చేయకుండా వెళ్ళిపోతుంటారు భోగి మంట దగ్గరికి. మీకు అవకాశం ఉంటే చక్కగా స్నానం చేయండి, తలకి కాదు మామూలుగా స్నానం చేసి వెళ్ళి అగ్నిహోత్రుని వెలిగిస్తే మీకు శుభం కలుగుతుంది. అట్లాగే ఒకవేళ మీకు స్నానం చెయ్యడానికి
ఇబ్బందికరంగా ఉండి ఆరోగ్యరీత్యా సహకరించినప్పుడు కొంచెం ఎండబడి స్నానం చేద్దాం అనుకుంటే తలంట్లు అయిన తర్వాత ఒకేసారి స్నానం చేద్దాం, 2 స్నానాలు చేయడానికి ఇబ్బంది అనుకున్నప్పుడు కనీసం దంతధావనం చేసి ముఖం శుభ్రంగా కడుక్కొని ఒక చిన్న తిలక ధారణ చేసుకొని అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయడం, కాళ్ళు చేతులు గడిగేసుకొని వెళ్ళి నమస్కారం చేసి భోగి ప్రదక్షిణం చేయడం. ఆ ప్రదక్షిణలు ఎన్ని చెయ్యాలి? ఇక్కడ అది కూడా ఒక చాలా ఆసక్తికరమైన విషయం. ఈ పండగ మీరు ఇంగ్లీష్ నెలల్లో చూస్తే కరెక్ట్‌గా 12 మాసాలు ముగిసిన తర్వాత మొదటి మాసంలో వస్తుంది. అంటే జనవరి నెలలో. తెలుగు మాసాలు చూసినట్లయితే మీరు లెక్కేసుకోండి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం. 11 వెళ్ళిపోయి 10 వెళ్ళిపోయి 11వ మాసం ఎంటర్ అవుతుంది. పుష్యమాసం 10వ మాసం కింద ఉంటుంది. అంటే ఈ 10 మహావిష్ణువు, ఆ 12 లక్ష్మీ స్వరూపం. వీరిరువురి కలయిక అద్భుతమైనటువంటిది. కాబట్టి ఆ రోజు ఆ ప్రదక్షిణాలు ఖచ్చితంగా ఒక 12 ప్రదక్షిణాలు దాని చుట్టూ తిరగడం, ఆటలాడడం, లక్ష్మీ నారాయణ ప్రార్థన చేయడం శుభస్కరం అని చెప్పి ఈ భోగి పండుగని ఇలా మీరు జరుపుకోవాలని కోరుకుంటూ భోగి శుభాకాంక్షలు మరొక్కసారి మన ప్రేక్షకులందరికీ కూడా. ఈ భోగి పండుగని ఇలా చేసుకోండి, మీకు తప్పక శుభాలు కలుగుతాయి. భోగి రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్నానం చేయకుండా భోగి మంట దగ్గరికి వెళ్ళడం అంత శుభస్కరం కాదు. శ్రీమాత్రే నమః.